ఇవన్నీ క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు మనం చూస్తూ ఉన్నాం. అయితే చాలా మంది అనుకుంటున్నారు దేవుడు చూస్తున్నాడు కదా, ఇవన్నీ మరి ఆపట్లేదంటే చర్చలు కాలుస్తున్నారు, క్రైస్తవుని హింసిస్తున్నారు, వాక్యాన్ని బోధించే వారిని ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. దేవుడు చూస్తున్నాడు కదా, క్రైస్తవులు మనకెందుకు ఈ బతుకులు, ఎంతగా మనం దిగజారిపోయాం అని ఒక్కోసారి మనం అనుకుంటాం, అనేకులు అంటారు. దేవుని వాక్యం ఏం చదివిస్తుంది? కీర్తనల గ్రంథము 2వ అధ్యాయములో అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి, మనము వారి కట్లను తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొందురు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికినే విరోధముగా నిలబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూసి అపహసించుచున్నాడు. దేవుడు చెప్తున్నాడు, మీరు మొరపెట్టినప్పుడు మీ మొర నేను ఆలకించను, మీరు వేదనలో ఉన్నప్పుడు మిమ్మల్ని నేను అంగీకరించను. ఎందుకనగా మీరు నా కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపమించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించిన వారందరూ ధన్యులు. కాబట్టి భూజనులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారును ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపమించును. దేవుడి యొక్క కుమారుని మనం ముద్దు పెట్టుకోకపోయినా, ఆయన యొక్క వాక్యాన్ని మనం అంగీకరించకపోయినా, ఈ లోకంలో ఎన్నో తుఫాన్ల వల్ల కానీ, సునామీల వల్ల కానీ, వరదల వల్ల కానీ, ఇక మరి అనేకమైన కొండ చెల్లి విరిగి పడటం వల్ల కానీ, అగ్ని ప్రమాదం వల్ల కానీ ఈ ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది. ఇప్పటికే అనేక మంది చనిపోతున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ రావటానికి కారణము మనం చేసిన పాపాలే. ఆ దేవాది దేవుడు మానవులను రక్షించడం కొరకు పరలోకాన్ని వీడి భూలోకం వచ్చి మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. కానీ ఈ లోకానికి వచ్చిన యేసయ్యను మనం మాత్రం అంగీకరించట్లేదు. ఎవరైతే అంగీకరిస్తారో, అంగీకరించిన వారికి దేవుని కుమారుల అగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించెదరో వారందరికీ దేవుని కుమారుల అగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. కాబట్టి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఆయన ఈ లోకంలో జరుగుతున్న సునామీ నుంచి కానీ, తుఫాన్ నుంచి కానీ, వరదల నుంచి కానీ దేవుడు తప్పించి రక్షిస్తాడు. ఈ లోకంలో కొన్ని కష్టాలు కలగొచ్చు, ఇబ్బందులు కలగొచ్చు, ప్రమాదాలు జరగొచ్చు, కానీ దేవుడు వాటిలన్నిటి నుంచి ఆయన బిడ్డలు తప్పిస్తాడని మన విశ్వాసంతో నమ్మిన ఎడల మన జీవితంలో గొప్ప అద్భుతాలు జరుగుతాయి. ఇవన్నీ జరుగుతాయి, అంతకాలంలో ఇవన్నీ జరుగుతాయని దేవుని వాక్యం చదివిస్తుంది. అంతే దినములు ప్రేమ సల్లాడుతుందని దేవుని వాక్యం చదివిస్తుంది. దేవుని వాక్యం ఏం చదివిస్తుంది? తండ్రి తల్లికి, కుమారుడు కూతురుకును, భార్య భర్తకును ఒకరికొకరికి విరోధంగా ఉంటారని దేవుని వాక్యం చదివిస్తుంది. కాబట్టి ఇవన్నీ జరిగినప్పుడు అంతంలో ఉన్నామని, యేసయ్య రాకడ సమీపిస్తుందని మనం ఎరిగిన వారమై దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువుకుంటూ ఆయన వాక్యాన్ని నెవరు వేసుకుంటూ జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఇవి జరిగినప్పుడు అంత్యకాలం సమీపిస్తుందని ఎరిగిన వారమై మనం జీవిద్దాం, దేవుని సువార్త ప్రకటిద్దాం. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.